గాడ్ టాక్స్ విత్ అర్జున ద భగవద్గీత యొక్క 2వ అధ్యాయం మనం చేస్తున్నాము. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవంతునితో ఎలా మాట్లాడాలో వివరించారు. మనసు యొక్క శక్తి ఎలాంటిదో వివరించారు. ఇంద్రియాల మాయలో ఒకరు ఏ విధంగా పడిపోతారో వివరించారు. ఆత్మవిశ్లేషణ ఎందుకు ఎలా చేయాలో కూడా వివరించారు. ఇవి అన్నీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం 3వ కన్ను ఏ విధంగా ఓపెన్ చేయాలో, తద్వారా ఈ మాయా ప్రపంచం యొక్క ద్వంద్వ స్వభావం అంటే సుఖదుఖాల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ఈ మాయా ప్రపంచం యొక్క ద్వంద్వ స్వభావం నుండి బయటపడాలి అంటే మనం 4 శక్తులను మన అధీనంలో పెట్టుకోవాలి. ఆ 4 శక్తులు మనలోనే మరియు మన చుట్టూరానే ఉన్నాయి. వీటిని మన కంట్రోల్లో ఉంచుకుంటే చాలా తేలికగా 3వ నేత్రం తెరుచుకుంటుంది. అలా 3rd ఐ తెరుచుకోగానే మన అతీంద్రియ శక్తి వెల్లడవుతుంది. తద్వారా ఈ ద్వంద్వతత్వపు మాయా ప్రపంచంలో ఎంతో ఆనందంగా ఎమడగలుగుతాము. అలాగే మన మోక్షానికి దారి కనుగొన్న వారమవుతాము. మన చుట్టూ మరియు మనలో ఉన్న ఆ 4 శక్తులు ఏమిటంటే, నెంబర్ 1 శ్వాస, బ్రీత్. దిస్ బ్రీత్ ఈజ్ ద కార్డ్ బిట్వీన్ అవర్ ఫిజికల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ. మన ఆత్మకు మరియు శరీరానికి మధ్య వారధి ఈ శ్వాస. ఈ శ్వాస గుండా మనలోకి మనం వెళ్ళగలిగితే ప్రాణాయామ పద్ధతి ద్వారా శరీర స్పృహ నుండి మనం ఆత్మస్పృహలోకి వెళ్ళగలుగుతాము. 2వది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తినే విశ్వశక్తి అని కూడా అనవచ్చు. ఈ శక్తి నిరంతరం అంటే బ్రతికున్నంత కాలం మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. నిద్రపోతున్నా సరే మనం బ్రతికున్నంత వరకు మనలోకి ముచ్చెన గుంట ద్వారా ప్రవేశిస్తుంది. ఈ ప్రాణశక్తిని ధ్యానం ద్వారా ఎరుకతో కాన్షియస్గా గనుక ఈ ప్రాణశక్తిని అనుభవించగలిగితే ప్రాణశక్తి మన అధీనంలో ఉంటుంది. ఇక 3వది కీలక శక్తి, వైటల్ ఫోర్స్. ఈ కీలక శక్తి మనలో మూలాధార చక్రం వద్ద నిక్షిప్తమై ఉంటుంది. దీనినే కొందరు కుండలిని శక్తి అని కూడా అంటారు. ఈ శక్తి మన అధీనంలో ఉంటే మనలో క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. ఈ శక్తి సెల్ఫ్ కంట్రోల్ అభ్యసనం ద్వారా మనలో పెంపొందును. మన ప్రవర్తన, తినే ఆహారం, మాట్లాడే విధానం వీటిని స్పృహలో ఉండి చేస్తే మనలోని కీలక శక్తి వృద్ధి అవుతుంది. ఇక 4వది ముఖ్యమైనది మైండ్, మనస్సు. పైన చెప్పిన 3 శక్తులు అంటే శ్వాస, ప్రాణశక్తి మరియు కీలక శక్తి వీటిని ప్రాణాయామ ద్వారా అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్, మనస్సు ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటుంది. అప్పుడు మన నర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉండి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళగలుగుతాము. ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్తామో అప్పుడు మన 3rd ఐ ఓపెన్ అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి క్రియాయోగా చేసి యోగివి అవ్వమని ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే యోగిగా మారుతామో అప్పుడు మనం ఈ ఆలోచనల వలయంలో మునిగిపోక ధైర్యంగా మన జీవిత రణరంగంలో, రంగస్థలంలో, కురుక్షేత్రంలో ఒక తెలివైన సింహంలా నిలబడగలుగుతాము.